మోసాలు అబద్ధాలు వెన్నుపోట్లకు బ్రాండ్ అంబాసిడర్ అయిన చంద్రబాబుకు ఓటుతో బుద్ధి చెప్పాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు. ఎన్నికల కురుక్షేత్రంలో అర్జునుడై ఆయన శంఖారావం పూరిస్తున్నారు. ఆ అర్జున శంఖారావానికి జనం జేజేలు పలుకుతున్నారు. కూటమి కుట్రలను తిప్పికొడుతూ విలువలు విశ్వసనీయతతో సాగిన 59 నెలల వైఎస్ఆర్సీపీ పాలనను వివరిస్తూ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు సీఎం జగన్. సీఎం వైఎస్ జగన్ రాకతో జన సునామీగా మారిన కర్నూలు. కళ్యాణదుర్గంలో మిద్దెలెక్కిన అభిమానం. రాజాంపేటలో వైఎస్ జగన్ సింహనాదం. చంద్రబాబు బూటకపు వాగ్దానాలను ఎండగట్టిన సీఎం జగన్. సూర్యుడు బగ్గుమంటున్న ప్రజాభిమానం ఏమాత్రమూ తగ్గడం లేదు. జననేత రాకతో ప్రతి నియోజకవర్గంలో పండుగ వాతావరణం కనిపిస్తోంది. జన తరంగాలు జై జగన్ అంటూ జయ జయ ధ్వానాలై వినిపిస్తున్నాయి. కర్నూలైనా, కళ్యాణదుర్గమైనా, రాజాంపేట అయినా, రైల్వే కోడూరు రోడ్డు అయినా, నియోజకవర్గం ఏదైనా వైఎస్ జగన్ వచ్చారంటే జనం వెల్లువగా తరలి వచ్చేస్తున్నారు. పదునైన విమర్శలతో ప్రతిపక్షాలపై విరుచుకుపడుతున్న సీఎం జగన్ ప్రసంగాలను చూసి జనం మంత్రముగ్ధులవుతున్నారు. 59 నెలల పాలనలో ప్రజలకు ఏం చేశామో వివరిస్తూనే కూటమి కుట్రలను ఎండగడుతున్నారు సీఎం జగన్. కర్నూలులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న సీఎం జగన్ ప్రజలకు స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారు. రైతన్నలకు పెట్టుబడికి సహాయం, రైతు భరోసా ఇచ్చామన్నారు. రైతన్నలకు ఉచిత పంటల బీమా, సీజన్ ముగిసేలోగానే రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీ, పగటి పూటే 9 గంటల పాటు ఉచిత కరెంటు, నాణ్యమైన ఉచిత కరెంటు రైతన్నలకు. గ్రామంలోనే రైతన్నను చేయబట్టుకొని నడిపిస్తూ ఓ ఆర్బీకే వ్యవస్థ. నేను అడుగుతా ఉన్నా, ఇంతగా రైతన్నను ప్రేమించిన ప్రభుత్వం, రైతన్న కోసం ఇన్ని కొత్త పథకాలు గతంలో ఎప్పుడైనా, ఈ పథకాలు ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఏమన్నా గతంలో ఉన్నాయా? ఏం తమ్ముడు గతంలో చూశారా? ఇంటింటా అభివృద్ధి జరగాలంటే వైఎస్ఆర్సీపీకి ఓటు వేయాలని సీఎం వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే పథకాలు ముగింపే అన్నారు. జగన్ మళ్ళీ ఉంటేనే ప్రతి నెల మీకు క్యాలెండర్ ఇచ్చి ఏ నెలలో ఏ పథకం వస్తుందనో ముందే చెప్పి ప్రతి నెల ఇదిగో ఈ నెల రైతు భరోసా, ఇదిగో ఈ నెల అమ్మఒడి, ఇదిగో ఈ నెల చేయూత అని అంటూ ప్రతి సంవత్సరము 5 సంవత్సరాలు ప్రతి పథకము కూడా నేరుగా మీ ఇంటికే రావాలి అని అంటే మాత్రం చంద్రబాబు ఇచ్చే 2000కు 3000కు మోసపోవద్దండి. గుర్తుపెట్టుకోండి, జగన్ ముఖ్యమంత్రిగా ఉంటే ప్రతి నెల ప్రతి ఇంట్లో పండుగే అన్నది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరూ కూడా. కూటమి నేతలపై సీఎం వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు. ప్రధానమంత్రి మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో చంద్రబాబు ఉమ్మడి సభలు పెట్టిస్తున్నారని, కానీ ప్రత్యేక హోదా ప్రకటన కూడా చేయలేదని విమర్శించారు. పెత్తందారుల సభలతో ప్రజలకు నిరాశే మిగిలిందని, రాష్ట్ర ప్రజలకు కావలసిన ఒక్క మాట కూడా మాట్లాడలేదని సీఎం జగన్ మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు వీళ్ళందరితో కూడా ఉమ్మడి సభలు పెట్టిస్తా ఉన్నప్పుడు ప్రజలంతా కూడా ఏం ఆశించారు వీళ్ళ దగ్గర నుంచి? 10 ఏళ్ల క్రితమే మనకు రావాల్సిన ప్రత్యేక హోదా కనీసం ఇప్పటికైనా కూడా వీళ్ళు ఇస్తారేమో, ఈ మాట వాళ్ళ నోట్లో నుంచి వస్తుందేమో అని ప్రజలందరూ ఎంతో ఆశగా ఎదురు చూశారు. వాళ్ళ కూటమిలో చేరినందుకు పొగిడి వెళ్ళిపోయాడు ఇదే మోడీ గారు. ఇది ఎన్డీఏ ఏపీ ఎజెండా. సంక్షేమ యజ్ఞానికి రాక్షసుల మాదిరిగా అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తూ నీచమైన కుట్రలకు పాల్పడుతున్న పచ్చ నేతల కుట్రలపై ఎన్నికల ప్రచార సభలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సింహ గర్జన చేశారు. మరో 4 రోజుల్లో జరగబోయే ఎన్నికలు పేదల తలరాతల్ని మార్చేవన్నారు. 5 ఏళ్ల పాలనలో పసిబిడ్డ నుండి పండు ముసలి వరకు ప్రతి ఒక్కరి సంక్షేమానికి, తరతరాలుగా అణగారిపోతున్న ప్రతి వర్గం అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్.